కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. సభకు ఈనాటి అభినందన సభకు అధ్యక్షత వహించిన సోదరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి, వేదిక మీద ఆశీనులైనటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి శాసనసభ్యులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, రాష్ట్ర మంత్రివర్యులు, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గోదావరి జిల్లాలో బీజేపీ వర్మగా పిలుచుకునేటువంటి ఒక కార్యకర్త 1991లో భారతీయ జనతా పార్టీలో చేరితే 2024లో కేంద్ర మంత్రి అయ్యాడు అంటే అది భారతీయ జనతా. ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత. ఈ విధంగా సామాన్య కార్యకర్తను పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తే పార్టీలో ఏదో ఒక రోజు తగినటువంటి గుర్తింపు వస్తుంది అనేటువంటి ఒక చక్కటి ఉదాహరణగా నేను మీ అందరికీ చెప్తాను. ఎన్నికల ముందు పొత్తులు ఉండాలా లేదా అనే అంశం మీద అనేక చర్చలు జరిగాయి. పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది భారతీయ జనతా పార్టీలో కేంద్ర పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం. పెద్దలంతా ఉన్నారు. మిత్రులు సత్య గారితో అన్ని విషయాలు ఆవేళ పంచుకునేటువంటి సందర్భం, ఆవేళ జరిగినటువంటి సమావేశంలో పొత్తులు ఉండాలా లేదా అనేటువంటిది అభిప్రాయం చెప్పడమే మన వంతు. ఏది మంచిదనేటువంటి నిర్ణయం కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆవేళ బీజేపీలో పనిచేసేటువంటి సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి కార్యకర్తల తరపున ఆవేళ సమావేశంలో ఉన్నటువంటి మిత్రులు కొంతమంది మేము అడిగింది ఏంటంటే, మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి, కానీ పొత్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీని నమ్ముకుని సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏమిటి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము అడిగాం. రాజకీయాల్లో అందరినీ ఆహ్వానించాలి, కొత్త వ్యక్తుల్ని, సమర్థతతో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఆహ్వానించాలి. అంటే ఈ ఆహ్వానించేటువంటి క్రమంలో పూర్తిగా పాత కార్యకర్తలను విస్మరిస్తే అది భవిష్యత్తులో పార్టీకి మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని మాలాంటి పెద్దలంతా కూడా అలా అభిప్రాయం చెప్పి అలా శివప్రకాష్ గారికి నాకు హిందీలో చెప్పేటువంటి అవకాశం లేదు కాబట్టి నేనేం చెప్పేటువంటి విషయం సత్య గారితో ట్రాన్స్లేషన్ చేయించుకుని తెలుసుకున్నాను. ఈ నేపథ్యంలో పొత్తులు కూటమిగా ఏర్పడడం, దానిలో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కేటాయించాక అభ్యర్థుల విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాక, శ్రీనివాస వర్మని అభ్యర్థిగా నిర్ణయించాక, నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వం మారిపోతుంది. శ్రీనివాస వర్మని ప్రకటించినప్పటికీ కూడా వేరే కొత్త అభ్యర్థి ఈ ప్రాంతంలో రాబోతున్నారంటున్నట్టు కొన్ని ఎల్లో మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శ్రీనివాస వర్మని ఎన్నికని ఎదుర్కొనలేడు, శ్రీనివాస వర్మకు ఆ సత్తా లేదు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది.
శ్రీనివాస వర్మకి ఎన్నికలు కొత్త కాదు. శ్రీనివాస వర్మ 2019లో పొత్తులు లేనప్పుడే ఆ పార్లమెంట్కి నరసాపురంలో పోటీ చేయడం జరిగింది. యువకుడిగా ఉన్నప్పుడే 1999లో కృష్ణరాజు గారికి ఎన్నికలు ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 2014లో గోకరాజు గంగరాజు గారి అభ్యర్థి అయితే శ్రీనివాస వర్మ జిల్లా అధ్యక్షుడిగా ఉండి అన్నీ నడిపించినటువంటి వ్యక్తి. కానీ 2024లో శ్రీనివాస వర్మ అభ్యర్థిగా సరిపోడు అనేటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని. కారణం ఏంటంటే చెప్పారు అభ్యర్థులు. ఈ విషయంలో మనందరి నాయకులతో పాటు నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాలి. అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీలో అభ్యర్థుల్ని కొంతమంది వ్యక్తులు శ్రీనివాస వర్మ నుండి మీకు అందేటువంటి ఆర్థిక సహకారం అంతంత మాత్రంగా ఉంటుంది, మేమైతే మీ ఎన్నికల వ్యయాన్ని మొత్తం భరాయిస్తామనేటువంటి ఒక ఆశ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు పెట్టడం జరిగింది. 7 శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, నేను కూడా ఉన్నా, నా పరోక్షంలో ఏం చెప్పలే. సార్ శ్రీనివాస వర్మ చాలా మంచి నాయకుడు, సుదీర్ఘ కాలం పాటు ఆ పార్టీకి పనిచేసినటువంటి నాయకుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేసి ప్రతి గ్రామంలో కూడా పార్టీని పటిష్టం చేసేటువంటి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తి. ముద్రగ ఎమ్మెల్యేలు అయితే సార్ కాలేజీ డేస్లో మాతో పాటు మా కాలేజీలో నేను చదువుకున్న సమయంలో ఉన్నటువంటి అభ్యర్థులు. శ్రీనివాస వర్మ గారు కాలేజీలో చదువుకునేటప్పుడు పెద్ద నాయకుడు, మేము ఆయన అభిమానులం. ఆయనకి ఆ పార్టీలో ఉన్న కారణంగా అలా ఉండిపోయారు, కానీ వేరే పార్టీలో ఉంటే ఈ పార్టీకే శాసనసభ్యుడు అయి ఉండేవారు, వేరే అయి ఉండేవారు అని చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి అన్ని అర్హతలు ఉన్నాయి కానండి శ్రీనివాస వర్మ గారి దగ్గర సరిపడినంత డబ్బు లేదండి అన్నారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో చెప్తే నేను చెప్పా, అంతా అయిపోయాక చాలా ఆత్మీయంగా పెంచారు శ్రీనివాస వర్మ గారు మంచి క్యాండిడేట్ అంటే. శ్రీనివాస వర్మ దగ్గర ఎంతవరకు శక్తి ఉందనేటువంటి విషయం తెలుసు. ఈ ఎన్నికలకి విపరీతంగా వెదజల్లేటువంటి డబ్బు నా దగ్గర లేకపోవచ్చు. శ్రీనివాస వర్మకి శక్తి సామర్థ్యాలు లేకుండానే మా జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ చెప్తా ఉన్నా, మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా, అది ఏ పార్టీ కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీల కన్నా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి శ్రీనివాస వర్మ అనేటువంటి విషయం చెప్పారు. ఆర్థికంగా ఎన్నాడు కూడా వెనుకాడినటువంటి పరిస్థితి లేదు. పార్టీ ఆజ్ఞాపిస్తే ఆర్థికంగా రాష్ట్ర పార్టీ నుంచి ₹1 కూడా ఆశించకుండా పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలో చేసేటువంటి శక్తి మాకుంది అనేటువంటి విషయం తెలుసు. అయితే అలా మాట్లాడినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో నా మిత్రులు, ఎన్నికలు వారం రోజులు ఉన్నాయనగా, శ్రీనివాస వర్మ నువ్వు అభ్యర్థి కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం, మేము ఊహించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చుంటే మేము పల్టీ కొట్టేవాళ్ళం అనేటువంటి మాటలు వాళ్ళు 7 శాసనసభ అభ్యర్థుల దగ్గర నుంచి నాకు వచ్చాయి. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఢిల్లీలో నా పార్లమెంట్లో ఉన్నటువంటి 6 శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా సమన్వయం చేసుకుని ఎన్నిక చేశామనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గుర్తించుకోవాలి. ఒక సామాన్య కార్యకర్తకు, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసినటువంటి కార్యకర్తకు పార్టీ అవకాశం ఇస్తే ఏ విధంగా ఎన్నికను నిర్వహించి గెలవగలుగుతాడనేటువంటి దానికి నర్సాపూర్ పార్లమెంట్ ఒక ఉదాహరణ అని మీ అందరికీ చెప్తా ఉన్నాను మిత్రులారా. ఒక్క నిమిషం అన్నా, ఎందుకంటే నాకు కొంచెం 2 నిమిషాలు ఎక్కువ ఇచ్చారు షెడ్యూల్లో. కాబట్టి మిత్రులారా, ఇవాళ మీ అందరికీ చెప్తున్నా, ఈ గౌరవం ఒక శ్రీనివాస వర్మది కాదు, పార్టీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తది.
ఇవాళ నాకు వచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో మంత్రి పదవి, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు దక్కినటువంటి గౌరవం నేను చెప్తున్నాను. నేను మా జిల్లాలో జరిగినటువంటి సమావేశాల్లో చెప్పా, శ్రీనివాస వర్మనే కేంద్ర మంత్రిగా కన్నా శ్రీనివాస వర్మ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం కలిసి పనిచేసాం, శ్రీనివాస వర్మ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా కలిసి పనిచేసాము, ఆ విధంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో పనిచేయాలి అనేటువంటి అభిప్రాయాన్ని నేను ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా చెప్తాను. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి విషయంలో ఇందాక రమేష్ గారు చెప్పారు, చక్కని సమన్వయంతో ఎన్నికలు జరిగాయి. ఎక్కడ రెబల్స్ కానీ రాబోయేటువంటి రోజుల్లో కూడా మనం కొంత సమన్వయంతో పనిచేయాలి దయచేసి. కాబట్టి ఈ విధంగా పనిచేసి రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధిలో కూడా మన యొక్క పాత్రని పోషించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నన్ను పార్టీ స్థాయికి చేర్చిందో ఆ పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి ఈ 34 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది అధ్యక్షుల దగ్గర, అనేక మంది సంఘటనా మంత్రుల దగ్గర పనిచేసినటువంటి సందర్భం ఉంది. శ్రీనివాస వర్మ అగ్రెసివ్గా ఉంటాడు, కోపంగా ఉంటాడు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అగ్రెసివ్నెస్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే ఉంటుంది, కానీ శ్రీనివాస వర్మలో ఒక సోదరుడిగా మీరంతా చూడండి, మీలో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఈ స్థాయికి చేసినటువంటి పార్టీ రాష్ట్ర నాయకత్వం యొక్క, జాతీయ పార్టీ నాయకత్వం యొక్క సహకారాన్ని, నన్ను ఈ స్థాయికి చేర్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త యొక్క కృషిని కూడా నేను ఏనాడు ఎప్పుడు మర్చిపోనేటువంటి విషయం చెప్తా ఉన్నాను. అనేక మంది రాయలసీమ నుంచి, గోదావరి జిల్లాల్లోనే కాదు రాయలసీమ నుంచి వేలాది ఫోన్లు, శ్రీనివాస వర్మ నెగ్గాలి, శ్రీనివాస వర్మ నెగ్గాలి, శ్రీనివాస వర్మ నెగ్గాలి అనేక చోట్ల కార్యకర్తలు కోరుకున్నారు. కాబట్టి అనేక చోట్ల దేవాలయాల్లో పూజలు చేశారు. కాబట్టి శ్రీనివాస వర్మ 2,80,000 మెజార్టీతో నెగ్గాడు అనేటువంటి మీ అందరికీ చెప్తాం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీ అందరి ఆశలకు అనుగుణంగా, మీ అందరికి ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తానని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.